నమస్తే రైతు సోదరులరా. చిన్న వీడియోస్ చేస్తే టాపిక్స్ ఎక్కువ ఉండట్లేదు. ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే రీసెంట్ వీడియోస్ నేను చాలా చూశాను, ప్రముఖ రైతు సహోదరులు కూడా చూశాను. చాలామంది ట్రైనింగ్ అంటారు, సర్టిఫికేషన్స్ అంటారు. సర్టిఫికెట్లు కాదు, ఆల్రెడీ మీకు తెలిసిందే. కాలేజీలు అంట చేసి ఎంత ఉద్ధరించేస్తున్నారో మాకు తెలుసు. ఒక్కడికి గొడ్డలు పట్టుకోవడం రాదు, కొడలు పట్టుకోవడం రాదు, మొక్క ఇచ్చేయడం కూడా రాదు. సూపర్వైజర్లు, మార్కెటింగ్లు అన్నీ చేస్తారు. ఓకే, అవి పక్కన పెట్టాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఇందులోనే కాదు, అన్నింటిలో ఎడ్యుకేషన్ అనేది పోయింది. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అంటే ఇంకా అసలు మరి చెప్పక్కర్లేదు. గవర్నమెంట్ అసలు పట్టించుకోవడం మానేసింది. వాళ్ళు ఎడ్యుకేషన్లో ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. ఎడ్యుకేషన్ కాదండి, టెక్నికల్ సబ్జెక్ట్ కావాలండి, ఎడ్యుకేషన్ కాదు. ఇప్పటికీ చాలా మనకి చూడండి, చిన్న కాన్సెప్ట్ చెప్తాను. రీసెంట్గా మనం పాలిటెక్నిక్ తీస్తారు, ఐటీఐ తీస్తారు, ఇవన్నీ టెక్నికల్ సబ్జెక్ట్స్ అన్నమాట. అప్పుడు జాబులు ఎక్కువ దొరికేవి వాటి మీద. ఇప్పుడు బీటెక్లు చేస్తున్నారు, జాబులు లేవు. డిగ్రీలు చేస్తున్నారు, జాబులు లేవు. కారణం ఏంటి? టెక్నికల్ సబ్జెక్ట్ లేదు అందులో. ఇంకా డిగ్రీలోని కొంత ఉంది, పర్లేదు, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సరే, వాట్ ఎవర్. నేను నేర్చుకుని నాకు తెలిసిన వరకు చెప్పాను. నేను అగ్రికల్చర్ చెప్పేది ఏంటంటే రీసెంట్గా ట్రైనింగ్ అంటున్నారు. అసలు రైతుకి కావాల్సింది ఏంటండి? అసలు రైతుకి కావాల్సింది ఏంటి? రైతు సోదరులారా, మీరు కూడా వినవలసిన ఇది ఇంపార్టెంట్. రైతుకి కావాల్సింది ఏంటంటే ట్రైనింగ్ కాదు, గైడెన్స్. మీ పొలంలోకి వచ్చి వాడు ఇచ్చేయడం కాదు, వాళ్ళ పొలంలోకి మీరు వెళ్ళండి. రైతు సోదరుల మీ పొలంలోకి తీసుకెళ్ళండి వాళ్ళని, అంతేగాని వాళ్ళ పొలంలోకి రావడం కాదు. సరే, వాళ్ళ పొలంలోకి వెళ్ళారు, చూశారు, వాళ్ళన్నీ పంటలు పండించారు, వెంటనే మీరు మీ పొలంలోకి రావాలి. ఎందుకంటే మీ పొలం వేరు, వాళ్ళ పొలం వేరు. అసలు మీ పొలంలో మీరు దిక్కండాను, మీ పొలంలో మీరు పని చేయకుండాను మీకేం తెలుస్తుంది? ట్రైనింగ్ తీసుకొని ఒక అతను ఏం చేశాడు, విత్తనాలు తెచ్చుకున్నాడు. వాళ్ళ పొలంలో పేరు బతికే, ఈ పొలంలో బతకలేదు. కారణం ఏంటి అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? వాడి పొలంలో ఏం చేస్తున్నాడు అనేది, వాడి పొలం ఏంటనేది వాడికి తెలియదు. పక్కడు పొలం కోసం ఆతలాడుతుంటాడు, భలే పడింది. ట్రైనింగ్ తీసుకుంటాడు, అది చేస్తాడు. ట్రైనింగ్ సర్టిఫికెట్లు కాదండి కావాల్సినవి రైతుకి, గైడెన్స్, దారి. సో రైతు సోదరులారా, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీ భూమిలో మీరు దిగండి. దీనికి ఏం ట్రైనింగ్లుగా తోటకూరలు ఏమక్కర్లేదు. వీడియోస్ చూడండి, వీడియోస్లో వినేది చాలు. ట్రైనింగ్ అంత మించి పరిగెట్టవలసిన అవసరం లేదు, వేలు ఖర్చు పెట్టి. ఎందుకంటే రైతు అనేది ఖర్చు పెట్టడు సాధారణంగా. ఖర్చు గురించి వెనకడుగు వేస్తారు. వీళ్ళు చెప్తుంటుంటారు ఖర్చుల గురించి. మా పొలంకి రాయండి, ట్రాన్స్పోర్ట్ పెట్టండి. ఎవడే ఓపిక ఖాళీ అక్కడ ఉంది దానికి. నేను ఓపెన్గా మాట్లాడతాను అంతే. ఏదైనా ఉంటే ఫస్ట్ మీ పొలంలో దిగండి, క్లీన్ చేసుకోండి. ఆ పొలంలో ఏదో ఒక పంట వేయండి, జీలుగా, అవిస, ఏదో ఒకటి వేయండి. వేస్తే అది మీకు 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు పంట అయినా సరే, ఏ పంట అయినా సరే, ఆ పంటకి వచ్చే దాని దిగుబడి మీకు తెలుస్తుంది. ఫస్ట్ చేస్తేనే తెలుస్తుంది. మీ భూమిలో మీరు దిగి చేయాలి తప్పితే కానీ, మీ సంసారం మీరు చేయాలి కానీ ఎవడో చేస్తాడో మీ సంసారం? మీ సంసారం ఎలా ఉందో మీరు చూసుకోవాలి తప్పితే కానీ వాడు చూస్తాడా? నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ రైతు చాలామంది నష్టపోయి ట్రైనింగ్స్, ఇప్పుడు హైదరాబాద్లో తెగ చిన్న ఫార్మ్ సెంటర్స్ ఓపెన్ చేసేసి ట్రైనింగ్ అంటున్నారు. అమ్మ బాబులు, మీరు మీ పొలాల్లోకి తీసుకొచ్చి ట్రైనింగ్ చూపడం కాదు, మీరు వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి చేయించండి. అర్థమైందా? అది పద్ధతి. అంతే తప్పితే కానీ ట్రైనింగ్ అనేది మీ పొలాల్లోకి తీసుకొచ్చి మీరు పబ్లిసిటీ చేసుకొని, హంగామా చేసుకొని, మీ పొలాల్లోకి వచ్చి మీ హంగామా చేసుకొని, అది కాదు ఇంపార్టెంట్. నేను ఏంటంటే వాళ్ళ పొలంలోకి వెళ్ళండి, వాళ్ళ పొలం ఎలా ఉందో చూడండి. వాళ్ళ పొలంలోని ఒక 3 నెలల్లో 6 నెలల్లో పని చేయమనండి. ఏదో ఒక విత్తనం వేసి, ఫస్ట్ ఒక విత్తనం వేయమండి, అన్నీ వేయక్కర్లేదు, ఒక పంట వేయమని. దాన్ని బట్టి భూసారం ఏంటి, వాడికి వచ్చే పంట ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. అంతేగాని ఈ ట్రైనింగ్ సెంటర్లు మా పొలం బాగున్నాయి, వాళ్ళ పొలాలు బాగున్నాయి, అది కాదండి. మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. వాళ్ళు రైతు సోదరుల రిస్క్ చేయొద్దు. మీరు పంటలు పండించడానికి ఉన్నారు రైతులు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ భూమిని, మీ పొలాల్లోని మీరు ఎక్కడ పరిగెట్టగల, ఫస్ట్ మీ పొలం క్లీన్ చేసుకొని శుభ్రంగా దున్నించుకొని, అది అందరికీ తెలిసిందే, అది కూడా చెప్పవలసిన అవసరం లేదు.
అర్థమైందా? తెల్లారి లేస్తే అన్ని పనులు చేయాలని వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, చిన్నపిల్లడు కూడా చేసుకుంటాడు. ఓకే, నేను ఏదైనా ఉంటే ముఖం మీద మాట్లాడుతాను, నేను ఆల్రెడీ ముందే చెప్పాను. ట్రైనింగ్ అక్కర్లేదు, గైడెన్స్ కావాలి. అది మనం ఆడియోలో కూడా గైడెన్స్ తీసుకోవచ్చు, వాట్సాప్లో అంటే కూడా వచ్చి టెక్నాలజీ పెరిగింది, వాట్సాప్లో కూడా గైడ్ తీసుకోవచ్చు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ విషయం మెయిన్ ఏంటంటే ఫస్ట్ మీ పొలంలో మీరు క్లీన్ చేసుకోండి, ఒక విత్తనం వేయండి. ఇప్పుడు నేను ఈ పొలంలోనే మొత్తం వీడి గ్రాస్ వేసుకున్నాను, వీడి గ్రాస్ పెరిగింది బాగాను. బట్ కాయగూరలు కూడా వేసాను, అన్ని రకాల కాయగూరలు వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. వీడి గ్రాస్ ఉంటుండగా ఎందుకు పెరగదు? సో పెరుగుతున్నాయి, కొన్ని పెరగవు, కొన్ని పెరిగితే మరి ఎంతవరకు అంటే నేను చెక్ చేస్తున్నాను. పురుగులు కూడా పడుతున్నాయి, మందులు కూడా పడుతున్నాయి. చదువు బొరబట్టీలు, బెండకాయలు ఇవి పెరుగుతున్నాయి బాగా. వాటిని పట్టే పురుగు కూడా దాని జోరికి అంత జోరికి వెళ్ళదు, ఎందుకంటే మ్యాక్సిమం వీడ్ గ్రాస్ ఉంటుంది కాబట్టి, రకరకాల వీడ్ గ్రాసు. ఈ వీడ్ గ్రాస్లోనే మనకి 99% ఆ వీడ్ గ్రాస్ తినేసరికి ఇప్పుడు జంతువు కడుపు నిండిపోయిన తర్వాత ఇంకో దాని మీదకి వెళ్ళదు, ఏ జీవి అయినా సరే ఏదైనా సరే. సో ఫస్ట్ అది యాడ్ చేస్తుంది అన్నమాట. నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, మొన్న బర్నింగ్ అయిపోయింది నా పొలం, అయినా సరే మళ్ళీ వీడ్ గ్రాస్ కాపాడేసింది నా పొలం. సో వీడ్ గ్రాస్ చాలా ఇంపార్టెంట్, నేను ఇక్కడ ప్రయోగం చేసుకుంటున్నాను. సో ఇందులో నేను చెప్పొచ్చేది ఏంటంటే ట్రైనింగ్ అని పరిగెట్టవలసిన అవసరం లేదు. హైదరాబాద్లో ఖర్చు పెట్టి వేలు ఖర్చు పెట్టి అక్కడికి వీడియో చేసుకొని హంగామా 10 మందిని అరేంజ్ చేసుకొని వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. పబ్లిసిటీ కాదు మనకు కావాల్సింది, మనకి ఇక్కడ మాడిపోతుంది వెనక నుంచి ఖర్చు పెట్టి. ఎట్రా అక్కడ అంత ట్రైనింగ్ తీసుకున్నాం, అక్కడ అన్నీ చేసుకున్నాం, లాస్ట్కి ఎట్రా ఇది భూమి వ్యవసాయం. అగ్రికల్చర్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఏం చేయలేక ఒక నోరు కొద్ద మూసుకుంటూ ఆఫీసర్లు అంటే కూర్చున్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లే. సో అంత ఈజీ కాదు వ్యవసాయం అంటే. సో నేను ఇందులో చెప్పొచ్చేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం అనేది అంత ఈజీ కాదు, ట్రైనింగ్ తీసుకుంటే అయిపోదు. టెక్నికల్గా మన చేతితో భూమిని క్లీన్ చేసుకొని పంట వేసుకుంటే ఆ పంట వచ్చే వాల్యూ ఏంటనేది మనకు తెలియాలంటే మనం ప్రతిదీ గమనిస్తూ ఉండాలి ప్రతిరోజును. ఈ పనులు స్టార్టింగ్ వచ్చే పనులు అందరికీ తెలిసినవి, పొలం క్లీన్ చేసుకోవడం, దున్నుకోవడం, ఏదో పంట వేసుకోవడం అనేది అది స్టార్టింగ్ అందరూ చేసేది. అప్పుడు భూ తాలూకా ఇది తెలుస్తుంది అన్నమాట. దాని తర్వాత మీరు వేయండి. అప్పుడు మీరు ఎవరికైనా పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ పెట్టండి. పరిగెట్టక్కర్లేదు, ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు. పరిగెట్టి మీ నీళ్ళు తాగవలసిన అవసరం లేదు, పరిగెట్టి పాలు తాగవలసిన అవసరం లేదు. సో మన పొలంలో ఉండి మనం చేయక్కర్లేదు. చాలామంది ట్రైనింగ్స్ అని ఇవన్నీ పెడుతున్నారు వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళ ఫామ్ పబ్లిసిటీ కోసం. మేము అంత బాగా చేసాం, ఇంత బాగా చేసాం. మీరు అంత బాగా చేయవలసిన అవసరం లేదమ్మా. మీరు చేయవలసింది ఏంటంటే వాళ్ళ పొలంలోకి వెళ్ళి మీరు చేయండి. ఇంకోటి కూడా నేను గమనించాను రీసెంట్గా, ఒకరు వచ్చి నా పొలంలోకి వచ్చి చేయమని చెప్పాను, అతను డబ్బులు అడుగుతున్నాడు. రైతులను డబ్బులు అడగద్దు, నువ్వు చేస్తే ఫ్రీగా చేయి. రైతు ఆల్రెడీ పెట్టుబడి పెట్టుకోలేడు. నువ్వు ఏదైనా వచ్చి చేసి అక్కడ ఇంప్లిమెంట్ చేసి 3 నెలలు 6 నెలలు పంట ఏదైనా తీసుకొచ్చి ఆ పంటలో షేర్ అడుగు, అంతే తప్పితే నేను ముందుగా డబ్బులు అడగద్దు. అర్థమైందా? మరి ఖర్చు అవుతుందండి, ఖర్చు నువ్వు పెట్టుకో. అర్థమైందా? రైతు మీద ఎందుకు బాణం వేస్తున్నారు? ప్రతిదీ ఆడ అసలే పెట్టుబడి పెట్టుకోలేదు, ఉన్న పాటుతో పడుతున్నాడు, ఫ్యామిలీ పోషించుకోవాలి. 3 నెలలు 6 నెలల వరకు ఓపిక పట్టాలి పంట వచ్చిన వరకు, అంతవరకు ఫ్యామిలీని పోషించాలి. ఈలోపు ఫ్యామిలీ సగం దెబ్బతో ఉంటారు వెనకేసి. అందుకే వ్యవసాయంలో చాలామంది రారు, కానీ వ్యవసాయంకి దూరం అయిపోతున్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ ఎస్పెషల్లీగాను ఈ వీడియోలో ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కువైపోయి వీడియోస్లో అంటే చాలామంది ట్రైనింగ్ ఇస్తాము, నేను ట్రైనింగ్ ఇస్తానని చెప్పాను. బట్ నేను డైరెక్ట్గా ఆడియో ద్వారా ఇచ్చుకుంటాను, మీరు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. అర్థమైందా? పరిగెట్టవలసిన అవసరం లేదు. మీ పొలంలో వీడియో కాల్ చేసుకుంటే వీడియో కాల్ ద్వారా మీరు చేసుకోవచ్చు. సో ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు. టెక్నాలజీ పెరిగింది, రైతులకు ఖర్చు లేకుండా చూసుకోండి, దాన్ని పెట్టి ఇంప్లిమెంట్ అవ్వండి. అంతే తప్పితే కానీ మా పొలంలోకి వచ్చి చూడండి, మా పొలం అలా చేసాం ఇలా చేసాం, పబ్లిసిటీ అనేది వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. పబ్లిసిటీకి వెళ్ళొద్దు. 10 మంది గ్రూప్కి వెళ్ళడం, అక్కడ ఏదో హంగామా చేసి వేస్ట్, అవన్నీ టైం వేస్ట్. ఆడ పట్టు నింపుకుంటున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. మనం మళ్ళీ మన పొలంలోకి వచ్చేసరికి మనం ఇదైపోతాం. సో నేను చెప్పొచ్చేది అనమాట ఇంపార్టెంట్ ఈ వీడియోలో. దయచేసి పరిగెట్టవలసిన అవసరం లేదు రైతు సోదరులకి ఎవరికైనా. రైతుల దగ్గర ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టద్దు,
మీరు ఏదైనా ఉంటే సాయం చేయండి రైతుకి. విత్తనాలు ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వండి. ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటే కొరియర్ ఛార్జెస్ రైతు పెట్టుకుంటాడు, విత్తనాలు పంపించండి. ఓకేనా? అంతే చెప్తే కానీ దాన్ని హంగామా చేయొద్దు. వీడియోస్ అన్నీ చాలా వీడియోస్ చూసాను, చాలా హంగామాలు చేస్తున్నారు ఈ మధ్య. వ్యవసాయం చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఫ్యూచర్ అగ్రికల్చర్ కదా, దీని మీద చేస్తారు బాగానే ఉంది, కానీ హంగామాలు ఎక్కువ అవుతున్నాయి. మేకప్లో హంగామాలాగా అవన్నీ రైతు చేయలేడు. రైతు ఎంతో కష్టపడి ప్రతి రూపాయి ఇచ్చేస్తుంటాడు. ఈ సాఫ్ట్వేర్లు, ఈ జాబులు చేసిన వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారేమో, కానీ రైతు అనేది ఆలోచిస్తాడు. రూపాయి ఖర్చు పెట్టాలంటే రూపాయికి వాల్యూ లేదేమో, కానీ ఆ రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తాడు. దేనికి ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తాడు. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పడతాయి, బర్డెన్స్. రీసెంట్గా నాకు పడ్డాయి. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అడిగారు చాలామంది, 3 సంవత్సరాలు అయిపోయింది ఏం చేసావు అనేసి. నాకేం తెచ్చావు, నాకే ఆదాయం తెచ్చావు అని. వాళ్ళకి అది అర్థం కావట్లేదు, భూసారం పెరిగింది అనేసి. ఎందుకంటే మాకు ముందుండేది జామాయిలు తీసి పారేసి ఇంకా ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి కదా. వంటలకి వాటికి అక్కడక్కడ పందిర్లు వేయడానికి మాకు అవసరం ఉన్నాయి, ఉంచాం దూరంగా. సో నేను అనేది ఏంటంటే, మెయిన్ ఏంటంటే మనం ఒక విధానం తెలుసుకోవాలి. ఫ్యామిలీస్ కూడా రైతుల మీద బాగా బర్డెన్ పెడుతున్నారు. నువ్వు ఏం పండించావు, నువ్వు నా ఏం తెచ్చావు, నాకేం పోషించావు. రైతు అంత ఈజీ కాదమ్మా. ఫ్యామిలీస్ వాళ్ళు కూడా చెప్తున్నాను, రైతు పని అంత ఈజీ కాదు. తెల్లసరికి 5 గంటలు లేచి రాత్రి 8 గంటల వరకు కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నారు. మా నాన్నగారు చూస్తే ఆశ్చర్యపోతారు. అతను ఇసిగిపోయారు. అయినా సరే ఇంకా ఇప్పటికీ గడ్డి కోసుకొని పనులు రాక ఇబ్బంది పడుతుంటూ, ఆవులకి గడ్డి కోసుకొని ఆ జీవి ఏం తింటుంది అని ఆలోచించుకొని. మా ఫ్యామిలీస్ పెద్దోళ్ళు ఏమంటారు, నువ్వేం చేసావు, ఎలా బతుకుతున్నాడు, ఏం తింటున్నాడు అని కూడా తెలీదు. రీసెంట్గా మా ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. పనులను కూడా తీసి పారేసాం, పెట్టుబడి పెట్టుకోలేక. అంటే మేము తీయలేదు, మాకు మొన్న హెడ్ ఉన్నారు. మాకు హెడ్ మెయింటెనెన్స్ ఇవ్వకపోతే ఇంకేమవుతుంది? 75 సంవత్సరాలు ఏజ్ వచ్చిన 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, మనిషి అనేది తోడు ఉండాలి. వర్కర్స్ మటు అగ్రికల్చర్లో చాలా ఇంపార్టెంట్ అమ్మా. వర్కర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, తోడు అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్లో తోడు అనేది మనిషి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒక మనిషిని తోడు పెట్టుకోండి. ఏదైనా గడ్డి కొయ్యాలని ఏం చేయాలి, దాని తగ్గట్టుగా మనుషులను పెట్టుకోవాలి. పెట్టుకోకుండా మీరే కష్టపడతానంటే వేరే పనికి మీరు వెళ్ళలేరు. ఎందుకంటే ఇప్పుడు అంతర పంటలు పండిస్తున్నారు, లైవ్ స్టాక్ కూడా పండిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. దానికి మెయింటెనెన్స్గా అవుతుంది. మనుషులు ఉంటేనే నీకు దాని తగ్గట్టుగా పొలం డెవలప్మెంట్ అన్నీ అవుతాయి. మనుషులు లేకుండా చెయ్యాలి, నేను డబ్బులు పెట్టను, ఏం అవ్వలేదు, నాకేం వచ్చింది అనుకో, ఏం రాదు, అంత తొందరగా రాదు. అగ్రికల్చర్ అంటే ఉడుపులు తలుపులు చాలా ఉంటాయి, కింద నుంచి బాగుతూ ఉంటారు. మా ఫ్యామిలీలో వచ్చింది, అందుకే మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకోలేము బయటికి. బట్ మేము పడుతున్నాం అలాగే. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి ఎడ్డపర పట్టుకోలేరు, సెలవుపర పట్టుకోలేరు, ఏమీ చేయలేరు. ఉత్తిదే, అంతా ఉత్తిదే భ్రమ. వాళ్ళ టైం వచ్చేసరికి వాళ్ళు ఏజ్ అయిపోద్ది, అప్పుడు ఇంకా అసలు చేయలేరు. సో నేను అనేది ఏంటంటే, పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మనిషి తోడు ఇంపార్టెంట్. అగ్రికల్చర్ తోడు లేకుండా అగ్రికల్చర్లో దిగద్దు. వర్కర్స్ అనేది ఇంపార్టెంట్. మంచి వర్కర్ని పెట్టుకోండి. ఉంటారు అటు ఇటు తాడా ఉంటారు, మంచి అనేది ఎక్కడ ఉండదు వర్కర్స్ దగ్గర కూడాను. అది మేము చూస్తూనే ఉన్నాం. కొన్నాళ్ళు చేస్తారు, 1 నెల చేస్తారు, 2 నెలలు చేస్తారు, 3 నెలలు మానేస్తారు, వేరే దగ్గర ఎక్కడ వస్తే పోతారు. అగ్రికల్చర్తో వచ్చిన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జాగ్రత్త పడండి, నెమ్మదిగా చేసుకోండి, తొందరపడద్దు. అగ్రికల్చర్ అంత ఈజీ కాదు. ప్రతి పంట వేసి మీ భూమిలో మీరే దిగండి. పని ఉండాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లో భూమిలో ఉండాలి. ఎట్టి పరిస్థితి ఆడు ఏం చేస్తున్నాడు వెనకతలు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. పనివాడు వెనకతలు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు, ఏంటి అనేది ప్రతిదీ ఇంపార్టెంట్. సో మీరు భుజం మీద బరువులు వేసుకోవద్దు, మనుషులు పెట్టుకొని శుభ్రంగా చేయండి. ఎందుకంటే మీరు పొలం పని ఒకటే కాదు కదా, ఫ్యామిలీని చూడాలి, పొలం అంతా చూసుకోవాలి, రాత్రి పగలు మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఉంటాయి, చాలా ఉంటాయి. వాడికి ఒక పని తెల్లసరి లేసి ఊపుతుంటూ గడ్డి కోసేసి నడుము నొప్పులు వచ్చి ఒళ్ళు నొప్పులు వచ్చి ఇంకా వంట కూడా చేసుకోలేడు. ఆ పరిస్థితికి వస్తుంది అన్నమాట. మేము అన్ని కష్టాలు పడుతున్నాం.
అసలు మాకు అగ్రికల్చర్ అనేది మాకు టచ్ లేదు. కంప్యూటర్ ఫీల్డ్ నుంచి ఇటు వచ్చాం. ఉద్యోగాలు లేక సరైనవి చాలామంది ఉద్యోగాలు మానేసి వస్తున్నారు. బట్ ఏంటంటే వర్కర్స్ ఉండాలి, మెయింటెనెన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి రూపాయి ఇంపార్టెంటే. చేసే పని విధానం తొందరపడద్దు. చాలామంది అడుగుతారు, నువ్వు 3 సంవత్సరాలు ఏం పండించావు, 4 సంవత్సరాలు నాకు ఏం తెచ్చావు అన్నట్టు. అలాంటివి ఏమి మైండ్లో పెట్టుకోవద్దు. మీ పని మీరు చేసుకొని పోండి. అగ్రికల్చర్ అదే మీకు చూపిస్తుంది ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఇందులో వీడియోలో కూడా నేను చెప్పాను, ట్రైనింగ్లు తొక్క తోటకూర పరిగెట్టద్దు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అలాంటివి ఏం హంగామాలు చేయొద్దు. మీ భూమిలో మీరు ముందు చేసుకోండి ప్రయోగం. అటు చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా మీకు ఆ భూమే నీకు ఏదో అలా మహర్షి సినిమాలో చెప్పినట్టు భూమిలో అడిగేట్టు ఆటోమేటిక్ నీకు అన్నీ నేర్పిస్తుంది. వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం నీ భూమిని నీకు నేర్పిస్తుంది ఏం చేయాలనేది. అర్థమైందా? సో ఈ వీడియోలో చెప్పాల్సింది అది మెయిన్ కారణం. ఏమైనా ఉంటే లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు ఏం సలహా కావాలంటే ఆడియో కాల్ ఉంది, వీడియో కాల్ ఉంది, మీకు చెప్తాను ఏం చేయాలని. పరిగెట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో, అది చెప్తున్నా. ఉడుపు ఈ పక్క నుంచి చుట్టుపక్కల దెబ్బలు కొడుతూ ఉంటారు, అది చేయండి ఇది చేయండి అని. నా దగ్గర కూడా చాలామంది పనులు వచ్చి ఆ మందు వేసేయండి, ఈ మందు వేసేయండి, అది చేసేయండి, ఇచ్చేసి ఎవడ సలహాలు విన్నది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ముందు ఫస్ట్ భూమి కాసి చూసి, ఒక భూమి కాసి చూడండి, 1 ఎకరా అలా, ఇది ఎకరా, ఇందులో ఏమి వేస్తే బాగుంటుంది ఫస్ట్ స్టార్టింగ్ అది ఆలోచించండి. చాలామంది ఏం చేస్తారు, దున్నేసి కొబ్బరి చెట్లు తెచ్చేయడం, మామిడి చెట్లు తెచ్చి వేసేస్తారు. అవి ఎదగవు కూడా, అవి కూడా అలాగే ఉంటాయి, టిక్కగా ఉంటాయి. ఇంకా దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే భూమి వెంటనే నువ్వు వేసేస్తే అవ్వదు. దానికి ఒక సంవత్సరం దానికి వదిలేయాలి. దున్నేసిన తర్వాత వర్షాధారం ద్వారా పెరిగే గడ్డి, వీడి గడ్డి అన్నీ ఉంటాయి. మళ్ళీ మల్చింగ్ చేయాలి మీరు. వచ్చిన దున్నియడం, మామిడి చెట్లు వేసేయడం, నర్సరీ మొక్కలు తెచ్చేసి మళ్ళీ 3 సంవత్సరాలకి ఇంకా ఎదగలేదు అనుకోవడం, కాపు రాకపోవడం. ఒకవేళ 1 సంవత్సరం కాపు వచ్చింది అనుకోండి, 2వ సంవత్సరం మీకు చెప్తున్నాను, నర్సరీ నుంచి తెచ్చే మొక్కలు ఏవి లైఫ్ లాంగ్ ఉండే కావు. అది కూడా చెప్పేస్తాను. తెచ్చేసి నర్సరీ నుంచి మొక్కలు మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ దున్నేసి అవి తీసుకొని నానాపాట్లు పడి అవి పడద్దు. విత్తనం ద్వారా వేసే మొక్క నిలబడుతుంది మీకు ఎన్ని సంవత్సరాలైనా. దేనికైనా తెగిలికి అన్నిటికీ తట్టుకోగలదు. వీడి గ్రాస్ ఇంపార్టెంట్. వీడి గ్రాస్ పెరుగుతుందంటే అక్కడ ఏదో ఆ భూమికి కావాల్సింది ఏదో ఉంది, అందుకే వీడి గ్రాస్ పెరుగుతుంది. రకరకాల గడ్లు పెరుగుతాయి. మనకు కావాల్సినంత వరకు తీసుకొని పశువులకి వేసుకోవచ్చు. వరిగడ్ల మీద డిపెండ్ అవ్వద్దు, అవి మందులు కొట్టేవి. దాని డిమాండ్ కూడా పెరిగిపోయింది ఇప్పుడు రీసెంట్గా. పనులు మ్యాక్సిమం ఇలాంటి గడ్లు కొయ్యరు. వాళ్ళకి అలవాటు చేయండి. గడ్డి కోస్తేనే డబ్బులు ఇస్తాం, లేకపోతే లేదు. మానిమనండి, మనమే కోసుకుందాం. సో నేను చెప్పొచ్చేది వీడియో. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ఐడియాస్ కావాలన్నా నాకు సలహా కామెంట్స్ పెట్టండి. ఆ కామెంట్స్లో నేను చూసి నేను రిప్లై ఇస్తాను. మీ భూమిలో మీరు ముందు ప్రయోగాలు చేయండి, పరిగెట్టవలసిన అవసరం లేదు. ఈ వీడియోలో చెప్పవలసిన అది. ఈ ట్రైనింగ్లు, ఆడియోలు, యూట్యూబ్లు ఇవన్నీ బోకస్లు. సో ఈ భూమిలో మీరు దిగండి. ఫస్ట్ దండం పెట్టుకొని భూమిని దిగండి, చెయ్యండి. పొలం దున్నించండి, క్లీన్ చేయించండి, ఒక విత్తనం వేయండి. నెక్స్ట్ 3 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో అది వచ్చిన తర్వాత దాని ఎలా పెరుగుతుంది, ఏంటి దాని వాల్యూ ఏంటి, అప్పుడు దాన్ని బట్టి తెలుస్తుంది మీకు అంతా. అంతేగాని అన్నీ ఇచ్చేది. రెండోది ఏంటంటే మందులు మట్టి వాడద్దు, ఎట్టి పరిస్థితుల్లో కెమికల్స్ వాడద్దు. కెమికల్స్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. వచ్చే తక్కువ దిగుబడి అయినా సరే దాంతో సంతృప్తి పడండి. ఎక్కువ దిగుబడితో ఇచ్చేసి క్యాన్సర్ వ్యాధులు అన్నీ తెచ్చుకుంటారు. సో అలాంటివి ఏం పెడద్దు. ఆ మొక్క వద్దండి, ఈ మొక్క వద్దండి, గడ్డి పెరిగేస్తుంది మీకు అంటే పక్కన సలహా వినద్దు. సరే పెరగవలసింది పెరగనేవండి భూమిలో. నేను రీసెంట్గా చూశాను, ముళ్ళ చెట్లు పెరిగాయి ఓ భూమిలో. దాన్ని ఏమంటారు, జిమ్మి చెట్లు అంటారు. జమ్మి చెట్టు మన పెళ్ళిళ్ళకి వాటికి వాటికి యూజ్ చేస్తుంటుంటారు. దానికి అవసరం ఉంటుంది, కానీ అవి ఎక్కడో గట్ల మీద పొలం మధ్యలో ఎక్కడో పెరిగింది అనుకోండి, కింద డ్రెస్సింగ్ చేసి పైకి వదిలేయండి. నీకు ఏమవుతుంది? అది కూడా తీసి పారేస్తున్నారు. మళ్ళీ మనకేంటంటే అవసరాలకి దేనికైనా అవసరాలు అవుతే మట్టు అడవిలోకి వెళ్ళి చెట్లు కొట్టేస్తాడు. మన పొలంలో పెరిగించుకొని అడవిలోకి వెళ్ళి పెట్టేస్తాడు. అడవిలో పెరిగింది చెట్టు, అది దైవాధీనం ద్వారా ఎన్నో
కింద మీద పడి ఉడుపుతులు పడి ఆ ఈ జంతువులన్నీ దాని మీద పడి తిని చేస్తే బాగా నెమ్మదిగా దేవుడు కాపాడు. కొన్ని 1,00,000 చెట్లు అయితే ఒక చెట్టు బతుకుతుంది, దాన్ని కూడా మనం చంపేస్తున్నాం. ఇప్పుడు మేకలు గొర్రెలు అనుకొని అడవిలోకి తీసుకెళ్ళి ఆడ భూమిలో గడ్డి అన్ని రకాల జీలుగా పెసిపేసి అన్నీ వేసుకొని మేకల్ని గొర్రెలను వదులుకోలేడు, అడవిలోకి వదలాలా? వేప చెట్లు పెంచుకోలేడు. గవర్నమెంట్ ఆల్రెడీ భూములు ఇస్తుంది కదా, అసలు అడవిలోకి పంపించుకోదండి ఏ జంతువులని. ఎందుకంటే అడవిలో జంతువులు అడవిలో బతుకుతాయి, వాటికి ఉండే ఆహారం వాటికి దొరుకుతాయి. ఇల్లేళ్ళు ఉంటాయి, దుప్పులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. వాటికి వేరే ఎక్కడంటే ఆహారం దొరుకుతుంది? ఈ మేకలు గొర్రెలు తోలుకుంటే గొడ్డలోటి పట్టుకుంటారు, పరిగెడుతారు అడవుల్లోకి. కొమ్మలు నరుకుతూనే ఉంటారు. ఒక్క కొమ్మ నరికితే అంత బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది నాకు. మన బిడ్డలు నరికినట్టే. అది బతక దేవుడే నానా కష్టాలు పడి బతుకుతుంది, దాని మీద పడతారు మొత్తం అతను. నీ పొలంలో నువ్వు పండించుకో, లేకపోతే నువ్వు మానే, దాని జోలికి వెళ్ళడం మానే, లైవ్ స్టాక్ పెంచడం మానే. అన్నీ ఫ్రీగా వచ్చే బతుకుతామంటే నీకు లాస్ట్ నీ బతుకు ఫ్రీ అయిపోతుంది. నువ్వు ఎంత కష్టపడినా ఎంత సంపాదించి నువ్వు ఆ లెవెల్లోనే ఉంటావు, కిందే ఉంటావు, ఇంకా పైకి ఎదగలేవు. అది ఆలోచించు. ఇవే కాదు, చాలా చెప్పవలసినవి ఉన్నాయి. వీడియో లెంతీగా నేను చేయలేను, తెలియక చాలామంది పరిగెడుతూ ఉంటారు. వీడియో చూడండి, మంచి వీడియోస్లో కూడా వీడియోస్లో చెప్పచ్చు, అంతవరకు మనం పరిగెట్టవలసిన అవసరం లేదు. వీడియోస్ చూడండి, మంచి తీసుకోండి, పరిగెట్టవద్దు. డబ్బులు ఖర్చు పెడితే రైతు అలాగా ఖర్చు పెట్టలేడు, అది అందరికీ తెలిసిందే. రైతు మీద పడి ఆడకండి, దొంగతనాలు చేయొద్దు. వాడు ప్రతి గడ్డి మొక్కతో సహా ప్రతిదీ ఇంపార్టెంట్ అడిగి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏ విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతు కూడా చాలా సెక్యూరిటీ చేసుకోవాలి, ఎందుకంటే మనం అంత గుడ్డిగా నమ్ముతూ ఉంటే అవుతుంది. అందరూ మైండ్లో ఒకలాగా మనం ఎంత చెప్పినా సరే ఇక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతుంటుంటారు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. రైతు కూడాను ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికి మేము ఫేస్ చేస్తున్నాం. సరే, నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను. మీకు ఏమైనా కావాలంటే, సలహా కావాలంటే వీడియో ద్వారా మీరు, ఆడియో ద్వారా మీరు నాకు సలహా అడగచ్చు. నా పొలం ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయమంటే బాగుంటుందని కూడా సలహా అడగండి. ఎవరిని అడగండి, నన్నే అడగాలని లేదు. సో నీ పొలం బట్టి నీకు చెప్తారు, అక్కడే కూర్చొని పరిగెట్టవలసిన అవసరం లేదు. విత్తనాలకి ఎవరికైనా నాకు కావాలి విత్తనాలు. చాలామంది విత్తనాల కోసం చూస్తున్నాం, మంచి విత్తనాలు, దేశీయ విత్తనాలు, నాటు విత్తనాలు చూస్తున్నాం. మనకి వాళ్ళు పంపిస్తానంటే మన కొరియర్ ఛార్జెస్ పెట్టుకుంటే వాళ్ళు ప్యాక్ చేసి పంపించమనండి, ఈజీ. మా ఫ్రెండ్ ఇప్పుడు మన సీతాల పళ్ళు తిన్నాడట, ఆ పిక్కలు పంపించమన్నాను. కొరియర్ ఛార్జెస్ నేను పెట్టుకున్నాను, వాడు పంపించాడు. అది పద్ధతి. మేము పంపించలేము, చేయలేమంటే మీకు చేత కదా చెప్పండి. మీరు పొలంలోకి తీసుకొస్తున్నారు అంటే దానికంటే మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు, పబ్లిసిటీ చేయవలసిన అవసరం లేదు. సరే రైతు సోదరులు, నెక్స్ట్ వీడియోలో కనిపిద్దాం. ఈ వీడియో లైక్ చేయండి, మీకు ఏం కావాలంటే కామెంట్స్ పెట్టండి, సలహా చెప్పండి, అడగండి, చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను.